నేను మీ చిన్నాని. ఈ వీడియోలో ఏపీ దివ్యాంగజన్ రైల్వే పాస్ గురించి ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో మీకు ఇప్పుడు నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తాను స్టెప్ బై స్టెప్. అయితే ముందుగా ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ వెబ్‌సైట్ అనేది నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్‌లో ఇస్తాను. ఈ వెబ్‌సైట్ వచ్చేసరికి ఏంటంటే మనకి రైల్వే దివ్యాంగన్ పాస్ గురించి. ఓకే. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి. జూమ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఏమిచ్చారో. ఇది రిజిస్టర్ మొబైల్ నంబర్ ఓటీపీ అని ఉంది. మనం ఫస్ట్ టైం కాబట్టి రైల్వే పాస్‌కి అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ న్యూ యూజర్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ రౌండ్ చేస్తాను. ఈ న్యూ యూజర్ అనే దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే మనకి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపిస్తది. ఒకసారి మీకు అది చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమొచ్చిందో. సారీ ఫర్ ఇంటర్ఫిరెన్స్. మళ్ళీ క్లిక్ చేయగానే న్యూ అకౌంట్ క్రియేట్ చేయడానికి అని చెప్పేసి మనకు ఆప్షన్ చూపిస్తుంది. అయితే ఇక్కడ ఆధార్‌తో మనం అథెంటికేషన్ చేయాలి. ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా అయితే డీటెయిల్స్ ఉన్నాయో, ఆ ఆధార్ డీటెయిల్స్ అనేవి యాజ్ ఇట్ ఈజ్‌గా మనం ఇవ్వాల్సొస్తది. ఆధార్ అథెంటికేషన్ ద్వారా ఓటీపీ వస్తుంది. అలాగే మొబైల్‌కి కూడా. ఇక్కడ డిజేబిలిటీలో ఏ డిజేబిలిటీ మనకుంది, ఏంటి ఆర్థోపెడికలా, లేదంటే హియరింగ్ ప్రాబ్లమ్ ఇలా టైప్ ఆఫ్ డిజేబిలిటీ మనకు క్లియర్‌గా మెన్షన్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేసి సైన్ అప్ చేస్తే మనకొక ఐడీ క్రియేట్ అవుతుంది మొబైల్‌కి. ఆ తర్వాత ఏం చేయాలనేది మీకు అప్లికేషన్ చూపిస్తుంది చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఎప్పుడైతే మనం మన యొక్క డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ అంటే మన స్టేటు, అలాగే మనం ఉన్న ఏరియాకి ఎక్కడైతే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉందో నియరెస్ట్ రైల్వే స్టేషన్. ఆ తర్వాత ఆధార్ అథెంటికేషన్‌ది క్లిక్ చేసి యాస్ పర్ ఆధార్ ఆల్ డీటెయిల్స్ అని ఫిల్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్‌గా ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ మస్ట్ షుడ్‌గా ఇవ్వాలి. కన్ఫర్మ్‌గా మనం రెగ్యులర్‌గా టచ్‌లో ఉండే మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ మనకి ఇచ్చుకుంటే కొద్దిగా త్వరగా మనకి ఏ అప్డేట్ అని తెలుస్తాయి. తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి. ఎలా అంటే అది మీ యొక్క డీటెయిల్స్ రిజిస్టర్ అయిపోతాయి. ఆ తర్వాత మనం ఈజీగా సైన్ ఇన్‌లోకెళ్ళి అదే వెబ్ పేజ్‌లో ఇక్కడ ఫోన్ నంబరు, అలాగే గెట్ ఓటీపీ, అలాగే ఎంటర్ ద క్యాప్చా. ఇక్కడ క్యాప్చా దగ్గర మీరు గమనించాలి. మీరు మొబైల్‌లో చేసుకున్నట్లయితే ఇది చాలా విజిబుల్‌గా ఉండదు. సో, అలాంటప్పుడు అక్కడ ఏదైతే మీకు కనిపించిందో దాన్ని కొద్దిగా స్లైడ్ చేస్తే మీకు అది క్యాప్చా అనేది క్లియర్‌గా కనిపిస్తది. దాని తర్వాత లాగిన్ అయితే మీకు ఈ విధంగా అక్కడ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ కన్సెషనల్ ఫ్రమ్ ద బ్లైండ్ ఆర్ కన్సెషనల్ ఫ్రమ్ ద అదర్ డిజేబిలిటీ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ 2 రకాలుగా ఇచ్చారు. వీటిలో మనం బ్లైండ్ అనే సెక్షన్‌ది ఇందులో చూసుకోవాలి. రిమైనింగ్ ఏ డిజేబిలిటీ ఉన్నా ఇందులో. అంటే మనకున్నటువంటి క్యాడర్ అక్కడ దాని ప్రకారం మనం ఎంచుకోవాలి, చూసుకోవాలి జాగ్రత్తగా. అది సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూడండి అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఏమేమి అడిగారో. ఇందులో మనకి డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, డిజేబిలిటీ టైపు, అలాగే మన అడ్రెస్సు, మన దగ్గరలో ఉన్న సిటీ, అది ఏ జిల్లాలో ఉంది, జిల్లా, స్టేట్. ఆ తర్వాత రిమైనింగ్ చూడండి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కన్సెషన్ సర్టిఫికేట్ అంటే ఏం కాదు. మనకి సదరన్ సర్టిఫికేట్ ఉంది కదండీ! ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు చెకింగ్ అయిన తర్వాత వాళ్ళకొచ్చిన సదరన్ సర్టిఫికేటు. అలాగే వాళ్ళ ఫోటోగ్రాఫ్. ఇక్కడ స్పెసిఫిక్‌గా వాళ్ళ యొక్క డిజేబిలిటీ కనిపించేలా ఫోటో ఏమి అడగరు. జస్ట్ నార్మల్‌గా పాస్ సైజ్ ఫోటో అయినా అప్లికేబులే, ప్రాబ్లమ్ ఏం లేదండి. నెక్స్ట్ డిజేబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ అంటే సేమ్ సదరమే అప్లై చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా డిజేబిలిటీకి మీకు సంబంధించింది యూడీ కార్డ్ ఎవరైనా జనరేట్ చేసుకున్నట్లయితే అదే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఫోటో ఐడీ ప్రూఫ్ కింద ఆధార్ పెట్టుకోవచ్చు. అడ్రెస్ ప్రూఫ్ కింద మీరు ఇంకా బ్యాంక్‌ది గాని, లేదంటే ఇన్‌కేస్ ఆధార్ ఇచ్చుకున్నా ప్రాబ్లమ్ ఏం లేదు. నెక్స్ట్ రైల్వే కన్సెషన్ చూడండి. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. రైల్వే కన్సెషన్ ఇష్యూడ్ డేట్ అంటే మీరు ఎప్పుడైతే మీకు నార్మల్‌గా ఈ దీంట్లో ఒక రకమైన ఫార్మ్ ఉంటది. కన్సెషన్ కోసం రైల్వే కన్సెషను. ఆ ఫార్మ్‌ని ఫిల్ చేయాలి మీరు ఫస్టు. ఆ ఫార్మ్‌ని ఫిల్ చేసి మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్తే, వాళ్ళు మీ ఆధార్ డేటాబేస్‌లో ఉన్న ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు అక్కడ ఆ ఫార్మ్ మీద ఫిల్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి, వాళ్ళు సైన్ పెడతారనమాట. అక్కడ ఎవరైతే హెడ్ ఉంటారో మీ డిపార్ట్మెంట్ ఆర్థో అయితే ఆర్థో, లేదంటే రిమైనింగ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినవి వాళ్ళు విడివిడిగా చెక్ చేసి కన్ఫర్మ్ అయిన తర్వాత సైన్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి. రైల్వే కన్సెషన్ ఇష్యూ డేట్ అంటే సదరన్ సర్టిఫికేట్‌లో ఏది ఉందో ఆ డేట్ ఇస్తారు. ఆ తర్వాత కిందన చూడండి డాక్టర్స్ నేమ్ ఇది మాత్రం చాలా మ్యాండేటరీ అండి. వాళ్ళు మీరు ఎప్పుడైతే ఆ ఫార్మ్ తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తారో అప్పుడు ఖచ్చితంగా ఈ ఫార్మ్ ఉన్నదో లేదో చూసుకోవాలి. ఈ ఫార్మ్ మీద ఖచ్చితంగా మనకి డాక్టర్స్ యొక్క నేమ్ అనేది మ్యాండేటరీ. ఓకే. ఇది మాత్రం మర్చిపోవద్దు. డాక్టర్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంటు.
డాక్టర్ నేము, అలాగే డాక్టర్ రిజిస్టర్ నెంబర్ ఉంటది వాళ్ళకి స్పెసిఫిక్‌గా. ఆ రిజిస్టర్ నెంబరు, అలాగే స్టాంప్స్ ఇవి మస్ట్ అండ్ షుడ్‌గా మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన ఫార్మ్‌లో మనం వాళ్ళంతా కంప్లీట్ అయిన తర్వాత ఇవి క్లియర్‌గా ఉన్నాయో లేదో చూసుకొని, ఆ ఫార్మ్ ఇవన్నీ కూడా దీంతో పాటు అటాచ్ చేసి, మన దగ్గర ఉన్నటువంటి చూడండి వీళ్ళు ఏ డాక్యుమెంట్స్ అడుగుతున్నారంటే వీటిలకి రైల్వేలో అప్లై చేసేటప్పుడు డిజేబిలిటీ సర్టిఫికేట్ సింపుల్‌గా మనకి సదరన్ సర్టిఫికేట్, రైల్వే కన్సెషన్ సర్టిఫికేట్ చెప్పాను కదండీ! అది మీకు బయట నెట్ సెంటర్‌లో ఎవరైనా ఇస్తారో లేదో ఇదే వెబ్‌సైట్‌లో కూడా ఉంది. ఆ! తర్వాత దీంట్లో యూడీఐడీ ఉంటే యూడీఐడీ పెడతారు. పాస్ సైజ్ ఫోటో ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ ఒకటి. ఈ డేట్ ఆఫ్ బర్త్ కింద మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఇన్ కేసు చూడండి ఇక్కడ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ గాని, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ వాటెవర్ ఇట్ మే బీ ఏమి ఇచ్చినా మీకు అందులో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫుల్‌గా ఓకే. తేదీ, నెల, సంవత్సరం క్లియర్‌గా విజిబుల్ అయ్యి ఏ డాక్యుమెంట్ అయినా ఎలిజిబుల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద. నెక్స్ట్ ఫోటో ఐడీ కింద అందరూ మాక్సిమం అందరూ కూడా ఆధార్ కార్డ్ అనేది ఇస్తారు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకా అడ్రస్ ప్రూఫ్ కింద వచ్చేసరికి మీరు ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు. లేదంటే ఎలక్ట్రిసిటీ బిల్లు ఓకేనండి. ఓటర్ ఐడీ మీ ఇష్టం. మీకు దగ్గర లేదా రేషన్‌ది కూడా ఇచ్చుకోవచ్చు రేషన్ కార్డ్ ఉంటే ప్రూఫ్ కింద. ఇవన్నీ ఏంటంటే సార్ మన దగ్గర ఉన్నవన్నీ కూడా వాటి మీద సెల్ఫ్ అటెస్టెడ్ సాఫ్ట్ కాపీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. చూడండి ఇక్కడ ఎయిత్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ప్రతి డాక్యుమెంట్‌పై మీ యొక్క సైన్ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో నిజంగా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు వికలాంగులు వాళ్ళు ఇక్కడ ప్రతి దాని మీద కూడా వాళ్ళది సంతకం కావాలండి. అలాగే ఈ పై ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నిటి మీద మనం సైన్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసామనుకోండి. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే మనకి చూడండి ఇక్కడ అప్‌లోడ్ చేసిన తర్వాత మన అప్లికేషన్ అనేది ఇలా జనరేట్ అవుతుంది చూడండి ఇక్కడ ఏమిచ్చాడో. అంటే ఇవన్నీ మనం ఈ డాక్యుమెంట్స్ అన్ని సెల్ఫ్ అటెస్ట్ చేసి ఆన్‌లైన్‌లో డీటెయిల్స్ ఫిల్ చేస్తే మనకి ఈ విధంగా చూడండి. అప్లికేషన్ నంబరు, అప్లికేషన్ ఎప్పుడు పెట్టామనే డేటు, అలాగే నేమ్ ఆఫ్ ద ఆహ్, క్యాండిడేట్‌ది, అలాగే మొబైల్ నంబరు, కార్డ్ ఎప్పుడు ఇష్యూ అయింది. ఈ విధంగా మన కార్డు స్టేటస్ అని చూపిస్తది. చూడండి ఒకటి చూపిస్తుంది. నేను ఇంతకుముందు ప్రీవియస్‌గా మా నాన్నగారికి అప్లై చేశాను. ఇది నాకు ఆల్రెడీ నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు. అందుకని ఎక్స్‌పీరియన్స్ మీకు షేర్ చేయాలనిపించింది చేస్తాను. ఒకసారి చూపిస్తుంది చూడండి నేను అప్లై చేసింది మీకు ఒకసారి. చూడండి అందరూ ఇక్కడ అప్లికేషన్ అనేది నేను ఫస్టు ఆహ్, జనవరి 4 సారీ 1 తారీఖు ఏప్రిల్ 2025లో పెట్టాను అప్లికేషను. పెడితే ఇక్కడ చూడండి ఏమైందన్నది. ఇది అప్పుడు పెట్టాను. దానికి ముందు కూడా ఒకసారి పెట్టాను చూడండి. ఈ అప్లికేషన్ నంబరు. మార్చి 10వ తారీఖు 2025లో పెట్టినప్పుడు నాది రిజెక్ట్ అయింది కార్డ్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను సెల్ఫ్ అటెస్ట్ చేసేటప్పుడు ఆహ్, ఒరిజినల్‌గా ఉన్నటువంటి డాక్యుమెంట్స్‌ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయకుండా నేను జెరాక్స్ తీసి ఆ జెరాక్స్ మీద సైన్ చేయడం వల్ల ఇది వాళ్ళు రిజెక్ట్ చేసారు క్లియర్‌గా లేవని. సో, మీరేం చేస్తారంటే మీ దగ్గర ఏవైతే పైన చెప్పబడినటువంటి ఒరిజినల్ కాపీస్ ఉన్నాయో వాటి మీద మీరు సైన్ చేసి వాటిని స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో పెట్టాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఓకేనా? నేను లాస్ట్ టైమ్ అది కొద్దిగా ఐడియా లేకపోవడం వల్ల నేను అలా చేసేసరికి రిజెక్ట్ అయిపోయింది. దానికోసం చాలా సార్లు వెయిట్ చేశాను కూడా. ఇక్కడ చూడండి ఇగో రిజెక్ట్ చేశారు నాది ఆల్రెడీ. ఆ తర్వాత మళ్ళా ఎగైన్ అది నాకు వాళ్ళు మెసేజ్ పంపించిన తర్వాత చూసి మళ్ళా అప్లై చేశాను చూడండి ఎప్పుడిది మనకి ఏప్రిల్ 1 తారీఖు 2025న నేను అప్లికేషన్ పెడితే తర్వాత నాకది అప్రూవల్ అయ్యి వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ చూడండి నార్మల్ ప్రింట్, ఐడీ ప్రింట్ అని చెప్పేసి నాకు ఆ తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి ఇగో. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. దీనికి ముందు ఏమైందంటే నాకు ఒక రకంగా మెసేజ్ వచ్చిందండి. అది కన్ఫర్మ్ అయినట్టు హాస్పిటల్ నుంచి. ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి అది. ఇక్కడ చూడండి యువర్ అప్లికేషన్ ఫర్ దివ్యాంజన్ ఫోటో ఐడీ కార్డ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ అండ్ వెరిఫికేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ ద కన్సర్న్డ్ హాస్పిటల్ రిగార్డ్ కన్సెషన్ సెల్ ఇండియన్ రైల్వేస్ అని చెప్పేసి నాకు ఏప్రిల్ 22వ తారీఖున నాకు మెసేజ్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టారు కదండీ మీరు. ఆ పెట్టిన అప్లికేషన్ అనేది ఇప్పుడు వెరిఫికేషన్ స్టార్ట్ చేసాం. మీరు ఎక్కడైతే ఈ రైల్వే కన్సెషన్ కోసం డాక్టర్ దగ్గర నుంచి సైన్ స్టాంప్ తీసుకున్నారో అక్కడ మేము వెరిఫికేషన్ స్టార్ట్ చేసాం అని చెప్పేసి మెసేజ్ వచ్చింది నాకు ట్యూస్‌డే. ఆ తర్వాత ఒక 2-3 డేస్‌లో నాకు వెంటనే ఈ విధంగా కూడా మెసేజ్ వచ్చింది. మీరు చూడొచ్చు ఇది ఒకసారి హైలైట్ చేసి చూపిస్తాను ఈ మెసేజ్‌ని. యువర్ అప్లికేషన్ ఫర్ దివ్యాంజన్ ఫోటో ఐడీ కార్డ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఫ్రమ్ ద కన్సర్న్డ్ హాస్పిటల్ రిగార్డ్స్ కన్సెషన్ సెల్ ఇండియన్ రైల్వేస్ థర్స్‌డే ఏప్రిల్ 24న నాకు ఇది అంటే కంప్లీట్‌గా వాళ్ళు చేసిన వెరిఫికేషన్ అనేది క్లియర్‌గా వెరిఫై అయిపోయి నాకు అప్రూవల్ వచ్చేసిందనమాట. ఓకే. ఈ అప్లికేషన్ జెన్యూన్. దీనికి మనం కన్సెషన్ ఇచ్చుకోవచ్చు అని వాళ్ళకి కన్ఫర్మ్ అయిన తర్వాత నాకు ఈ మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత అది ఎలా వచ్చిందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. దాని తర్వాత చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇండియన్ రైల్వేస్ నుంచి వాళ్ళు ఈ విధంగా చిన్న కార్డ్ ఒకటి జనరేట్ అయ్యి వస్తదండి. ఇది ఆన్‌లైన్ ఇది. మనం ఆన్‌లైన్ టికెటింగ్ బుకింగ్స్‌కి అలా మాన్యువల్‌గా కూడా ఈ కాపీ తీసుకొని వెళ్తే వాళ్ళు మనకు కన్సెషన్ ఇస్తారు. ఇంకోటి చూడండి. ఇదేంటంటే కొద్దిగా
ఏ4 సైజ్‌లో వస్తది ఇది కూడా. ఇది చాలా పెద్దగా ఉంటది. చదరంలాగా పెద్ద కార్డ్‌లా పెద్దగా ఉంటదిది ఏ4. ఇది మాత్రం చిన్నగా ఐడెంటిటీ కార్డ్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక మీరు చూసినట్లయితే. ఫ్రెండ్స్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. నేను ఇంతకుముందు కన్సెషన్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసేటప్పుడు అక్కడ చూడండి ఎటువంటి ఫోటో ఇచ్చానో. అంటే వాళ్ళు దేనితో సఫర్ అవుతున్నారో వాళ్ళ డిజేబిలిటీ ఏమి కనిపించేలాగా అయితే అవసరం లేదు. నార్మల్‌గా పాస్ సైజ్ ఫోటో ఇచ్చాను. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు వాళ్ళు ఆ ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా పైన వాళ్ళు వేసే స్టాంప్ చూడండి. వాళ్ళ స్టాంపు పైన సైన్ 2 ఉన్నాయి. అలాగే క్లియర్‌గా ఇక్కడ చూడొచ్చు మీరిక్కడ. వాళ్ళ యొక్క స్టాంపు, అలాగే డాక్టర్ యొక్క రిజిస్టర్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదండీ! చూడండి ఇగో. ఈ రిజిస్టర్ నంబర్ అనేది కన్ఫర్మ్‌గా విజిబుల్ అయ్యేలాగా ఒకవేళ ఇన్ కేస్ మనం ఇచ్చిన తర్వాత ఆ నంబర్ మనకు కనిపించకపోతే మీరు మాత్రం ప్రతీదీ చెక్ చేసుకొని అప్పుడు తర్వాత మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. ఓకే. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా ఉంటది కన్సెషన్ ఫార్మ్. ఈ ఫార్మ్ మనం ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలి. మనం ఎప్పుడైతే ఈ ఆన్‌లైన్‌లో అప్లై చేసే ముందు. సో, మీకు అర్థమై ఉంటది ఈ ఫార్మ్ గురించి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఏవైనా మీకు ఇందులో అప్లికేషన్ పెట్టిన తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో పెడితే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్ చూసారుగా. అయితే ఈ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను మీకు. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఈ లింక్ డైరెక్ట్‌గా ఓపెన్ చేస్తే ఇంటర్వ్యూ అయిపోద్ది. ఎవరైతే కొత్తగా అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ న్యూ యూజర్ అనే దాని మీద మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అవన్నీ బేసిక్ డీటెయిల్సే మీకు ఇబ్బంది ఏం లేదు. ఇన్‌కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను ప్రతిదీ మీకు వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్ నిజంగా ఇంతకు ముందైతే ఈ రైల్వే పాస్ చేయించుకోవాలనుకుంటే చాలా సార్లు తిరిగి తిరిగి మనకు చాలా ఇబ్బంది పడిన పరిస్థితులైతే చూసాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని ఆన్‌లైన్ చేయడం వల్ల నిజంగా చాలా అంటే చాలా ఈజీ అయిపోయిందండి పని కూడా. ఈ రైల్వే పాస్ మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే మినిమమ్ నాకు తెలిసినంత వరకైతే 10-15 డేస్‌లో ఖచ్చితంగా మీకు అది కార్డ్ జనరేట్ అయిపోయి ఆన్‌లైన్‌లో మీకు ప్రింట్ తీసుకోవచ్చు. సో, ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా మనకి ఎటువంటి డిలే అయితే ఉండదు. సో, ఇది చాలా మంచి చక్కటి అవకాశం. ఓకేనా? దీన్ని మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొని ఈ కన్సెషన్ అనేది రైల్వే డిపార్ట్‌మెంట్ నుంచి పొందొచ్చు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి. ఎనీవే థాంక్ యూ ఫ్రెండ్స్.